అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక అందరికీ కూడా ఆరోగ్యం, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి అండి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు, నేచురోపతి డాక్టరు. సో మంత్రానికి ఎన్నో రకాలు పవర్స్, అంటే ఇక్కడ మనము స్పిరిచువల్గా, ఇంటర్నల్గా, ఎమోషనల్గా, అలాగే సృష్టిలో అన్ని రకాలుగా మనకి పంచభూతాలు, నవగ్రహాలు, ముక్కోటి దేవతల తాలూకా దివ్యమైనటువంటి దీవెనలు, బ్లెస్సింగ్స్, యూనివర్సల్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీ, నేచర్లో ఉన్నటువంటి అన్ని రకాలుగా, ముఖ్యంగా అంటే ప్రకృతి మనకి అన్ని రకాలుగా సహకారంతో అనుకూలంగా ఉండడానికి, అలాగే మనుషులు, పరిస్థితులు, సిచ్యువేషన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి మనకి మంత్ర సాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో వాటిలో భాగంగానే అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా పూజ ప్రారంభించేటప్పుడు యోగము, హోమము అవి చేసే ముందు ముఖ్యంగా ఏంటంటే మంత్ర పుష్పాన్ని ప్రతి పూజారి చేస్తారు. సో ఇక్కడ ఈ మంత్ర పుష్పం అనేది యజుర్వేద నుంచి తీసుకున్నారు. ఈ మంత్ర పుష్పానికి చాలా, అంటే ఇక పుష్పం అనగా అంటే పువ్వు వికసించి అద్భుతమైనటువంటి ఆ తేజస్సు, ఆ దివ్యమైనటువంటి ఆ కలర్ ఎనర్జీస్, ఇక్కడ మనకి ప్రతి పుష్పంలో అద్భుతమైనటువంటి ఆ రెయిన్బో కలర్స్ ఉంటాయి. సో ప్రతి పుష్పానికి ఒక అద్భుతమైనటువంటి కలర్ ఎనర్జీస్. సో మనకి ఈ కలర్తో కనెక్ట్ అయినప్పుడు కూడా మన ఇంటర్నల్ చక్రాస్ ఏవైతే ఉంటాయో, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆగ్నేయ చక్ర, సహస్రార. సో ప్రతి పువ్వు కూడా, ప్రతి పుష్పములో ఆ కలర్ ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోవడానికి, ఇంటర్నల్గా మన బాడీలో చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి పువ్వు ఏ విధంగా వికసిస్తుందో మన మనసుతో కనెక్ట్ అయి ఉంటుంది. సో మన ఇంటర్నల్గా కూడా, ఎక్స్టర్నల్గా కూడా మన మనసు కాన్షియస్నెస్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం, మనసు స్థిరంగా ఉండడానికి, మన ఆలోచన ఏదైతే ఉందో అది పూర్తిగా భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి, భగవంతుడితో అనుసంధానం అవ్వడానికి, సాధనలో, ధ్యాన స్థితిలో ధారణ పొందడానికి మనకి పుష్పము, ఈ మంత్ర పుష్పాన్ని, అంటే మన మనసు పుష్పము ఏ విధంగా వికసిస్తుందో, మనం ఎప్పుడైతే జ్ఞాన జ్యోతిని మనము స్వీకరిస్తామో, ఆ డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీ, భగవంతుడి తాలూకా దివ్యమైనటువంటి, గురువుల తాలూకా దివ్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనము స్వీకరించి ఆచరణలో పెడతామో, మన మనసు ఆ విధంగా పులకించి వసంతము, పంచములో ఏ విధంగా వసంతము, ఏ విధంగా పుష్పాలు ఏవైతే చికరిస్తాయో, పుష్పములో ఉన్నటువంటి ఎనర్జీస్ మన మనస్సుతో కనెక్ట్ అయినప్పుడు ఎంతో పరిమళంతో ఆనంద స్థితికి, పరమానంద స్థితికి వెళ్తాము. సో ఈ మంత్ర పుష్పాన్ని ధారణ చేయడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్. సో మనకి ఇంటర్నల్గా, స్పిరిచువల్గా, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్, సోషల్, ఇక్కడ మనకి 5 పిల్లర్స్ ఏవైతే ఉంటాయో
మన ఇంటర్నల్గా కూడా మైండ్, బాడీ, సోల్తో కనెక్ట్ అయినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. సో మంత్రాన్ని మనం ఎప్పుడైతే ధారణ చేస్తామో, మమేకమయ్యి ఆ మనసుని ఎప్పుడైతే తన్మయం చెందేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మన మైండ్లో ముఖ్యంగా కాన్షియస్నెస్, మనకి హైపోథాలామస్, పిట్యూటరీ, పీనియల్ లాంటివన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అయ్యి ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ని యాక్టివేట్ చేస్తుంది. సో మన మనసుని నిర్మలం చేసి నిశ్చలమైనటువంటి స్థితిని పొంది ఆలోచన రహిత స్టేట్ని పొందేటట్టుగా మనకి మంత్రం అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో మంత్ర పుష్పం ఎప్పుడైతే ధారణ చేస్తామో మనకి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, సక్సెస్, అబెండెన్స్, సో ఇక్కడ ఐశ్వర్యవంతులుగా మారుతాం. ఐశ్వర్యం అనగానే మనకి అన్ని రకాలుగా సుఖ సంతోషాలు, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, ప్రేమతత్వము, అందరి పట్ల ప్రేమ భావన, అందరి పట్ల ఒకటే భావనతో ఉండడము, అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్ని రీచ్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనకి ఆ భగవంతుడు మనకి ఎప్పుడూ కూడా పుష్కలంగా ఏ లోటు లేకుండా చక్కటి ఆనంద స్థితిని పొందడానికి మనకి మంత్రపుష్పం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సంతాన గోపాలస్వామి, ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి ఈ మంత్రపుష్పం అని రోజు కూడా చాంట్ చేయడము, అంటే ధారణ చేయడము, అలాగే వినడము వల్ల కూడా ఎన్నో రకాలుగా ఇంటర్నల్గా మనకి ఇక్కడ ముఖ్యంగా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతుంది. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ మంత్రపుష్పాన్ని చక్కగా వినండి, ధ్యానం చేయండి, అద్భుతమైనటువంటి డివైన్ బ్లెస్సింగ్స్ చక్కగా పొందండి. पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्निरायतनं वेद आयतनवान् भवति अपोऽग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अस्यो वै तपन्नपायतनम् आयतनवान् भवति यो मुच्यतपतमायतनं वेद आयतनवान् भवति आपो वा अमुच्यतपतमायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमसायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्रीनवा आयतनवान् भवति
नक्षत्रमायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्रनामायतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति पर्जन्यवा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्य यस्यम् आयतनम् आयतनवान् भवति आपो वै पर्जन्यस्य आयतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्य आयतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरायतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఉన్నటువంటి ఏ దోషాలు ఉన్నా కూడా, ఏవైనా సరే నెగిటివిటీ ఉన్నా కూడా అన్నీ కూడా రిలీజ్ అయిపోవాలి. మంత్రం ద్వారా చాలా పవర్ఫుల్ అయినటువంటి బెనిఫిట్స్, మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి మనకి చక్కగా ఇడా పింగళా నాడి చక్కగా యాక్టివేట్ అవుతుంది, కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. మంత్రం చేయడం వల్ల ఎన్నో రకాలుగా మన దోషాలు, నెగిటివిటీ, మనకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ నెగిటివిటీ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన ఆరా ఎనర్జీస్, మనకి మన చుట్టూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి చైతన్య శక్తిని ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్గా కూడా మనకి చక్రాస్, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆగ్నేయ చక్ర, సహస్రార, అన్ని చక్రాస్లో కూడా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కలర్ ఎనర్జీస్, పుష్పము తాలూకు డివైన్ మంత్ర పుష్పం తాలూకు డివైన్ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా అబ్జార్బ్ చేసుకోండి. చక్కగా అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఎవరికైనా సరే పిల్లలు లేకపోతే కనుక, పిల్లలు లేని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా మూలాధార వీక్గా ఉంటే కనుక, అంటే ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంటర్నల్గా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువైనప్పుడు, అట్లానే ఏంటంటే ముఖ్యంగా బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ కూడా ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు ఈ మంత్రపుష్పం ద్వారా. సో ఈ మంత్రపుష్పం వినడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైనటువంటి డివైన్ బెనిఫిట్స్. చక్కగా ఇది అందరికీ కూడా షేర్ చేయండి. పిల్లలు లేని వాళ్ళు మటుకు ఖచ్చితంగా షేర్ చేయండి. చక్కగా అందరికీ కూడా ఆరోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వము, అలాగే మహా గొప్ప ఐశ్వర్యవంతులు కావాలని ఈ శ్రావణ మాసం అందరికీ కూడా అమ్మవారి తాలూకు, లక్ష్మీమాత తాలూకు దీవెనలు, బ్లెస్సింగ్స్, అన్లిమిటెడ్ ప్రాస్పారిటీ, అబెండెన్స్, సక్సెస్, హెల్త్, వెల్త్ అన్నీ కూడా అందరికీ పుష్కలంగా లభించాలని కోరుకుంటున్నానండి. వీలైనంత వరకు అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక చక్కగా కామెంట్ చేయండి. కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. చాలా పవర్ఫుల్గా అమ్మవారి తాలూకు దీవెనలు మీకు పుష్కలంగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.